ఐపీఎల్ 18వ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతుంది. సో ఫస్ట్ 2 రోజులు అభిమానులకు పెద్ద కిక్ ఇవ్వలేకపోయిన మ్యాచ్లు 3వ రోజు మాత్రం ఊపందుకున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా నిన్న జరిగిన ఢిల్లీ వర్సెస్ లక్నో ఎంతటి మజానిచ్చిందో అంతకు మించిన మజా ఈరోజు గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అభిమానులకి మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ అభిమానులు అద్భుతంగా అలరించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం. ఈ బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియంలో ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్కి ఫేవర్గా ఉంటుంది ఆ వికెట్. సో హై స్కోరింగ్లు నమోదవుతుంటాయి. చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, చాలా సీజన్లుగా 200 పైగా స్కోర్లు చాలా ఈజీగా చేస్తూ ఉంటారు ఈ పిచ్ మీద. సో ఈరోజు మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఏదైతే పంజాబ్ కింగ్స్ 243 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ తన మీద ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ 97 రన్స్ కొట్టాడు. అలాగే ప్రియాన్ షారి, అలాగే శశాంక్ సింగ్ చివర్లో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రేయస్ అయ్యర్ జట్టు కోసం ఆలోచించి తన సెంచరీని కూడా తను సాక్రిఫైస్ చేశాడు. చివరిలో స్ట్రైకింగ్ తీసుకునే అవకాశం వచ్చినా భారీ షాట్లు ఆడుతున్న శశాంక్ సింగ్కి అవకాశం ఇచ్చాడు. సో ఇక్కడే అతను కెప్టెన్గా చాలా మంచి మార్కులు, ఒక ప్లేయర్గా అంటే స్పోర్టింగ్ స్పిరిట్తో టీం గెలవాలని ఒక ఆలోచనతోనే సెంచరీ కోసం చూసుకోకుండా బ్యాటింగ్ ఇచ్చి అద్భుతమైన సపోర్ట్ చేశాడు. శశాంక్ సింగ్ చివరి ఓవర్లో ఏదైతే 2-3 ఓవర్లో శశాంక్ సింగ్ ఆడిన ఆ టర్నింగ్ పాయింట్ చేసిన ఆ పరుగులే ఈరోజు మ్యాచ్లో పంజాబ్కి విజయాన్ని అందించాయని చెప్పుకోవాలి. సో చేసింగ్లో కూడా మనం చూసాం, గుజరాత్ కూడా అంత తేలిగ్గా లొంగలేదు. ఫస్ట్ నుంచి కూడా చాలా ఓపిక్గా చాలా దూకుడుగా ఆడింది. గిల్ కానీ అలాగే సాయి సుదర్శన్ కానీ వాళ్ళు ఇచ్చిన పార్ట్నర్షిప్ ఫస్ట్ వికెట్కి 61 పరుగులు అంటే పవర్ ప్లేలోనే చాలా ఎక్కువ స్కోర్ చేసి తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం. ముఖ్యంగా బట్లర్ ఏదైతే రాజస్థాన్ రాయల్స్కి ఆడాడు లాస్ట్ సీజన్లో అతన్ని వేలంలో తీసుకున్నారు గుజరాత్ వాళ్ళు, తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బట్లర్ కూడా దూకుడుగా ఆడాడు. సో కానీ సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత మధ్యలో పంజాబ్ కింగ్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాలి. హర్షదీప్ సింగ్ని భారీ షాట్లు కొట్టలేకపోయారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన విజయ్ కుమార్ వైశాఖ్ని ఈ పంజాబ్ కింగ్స్ అద్భుతంగా యూజ్ చేసుకుంది. అతని బౌలింగ్ మీద నమ్మకంతో ఇంపాక్ట్ ప్లేయర్గా అది కూడా లాస్ట్ 6 ఓవర్ల టైంలో దించింది. సో అక్కడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక ఓవర్లో 3 వైడ్లు వేసినప్పుడు కూడా ఆ ఓవర్ కేవలం 5 పరుగులు ఇచ్చాడు. ఇక్కడ మ్యాచ్ టర్న్ అయిందని చెప్పుకోవాలి. సో విజయ్ కుమార్ వైశాఖ్ కంప్లీట్గా మ్యాచ్ని గుజరాత్ నుంచి లాగేసుకున్నాడని చెప్పాలి. అద్భుతమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేశాడు. అక్కడ చాలా హై డ్రామా నడిచింది. 3 వైడ్లు అలాగే ఒక నో బాల్ కూడా చెకింగ్ థర్డ్ ఎంపైర్కి ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా విజయ్ కుమార్ వైశాఖ్ తను టర్న్ చేశాడు మ్యాచ్ని. తర్వాత ఇక్కడ రూదర్ఫర్డ్ కూడా చాలా అగ్రెసివ్గా ఆడాడు. మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా దింపింది గుజరాత్ టైటన్స్. రూదర్ఫర్డ్ తన మీద అంచనాలు నిలబెట్టుకోవడానికి చివరి వరకు ట్రై చేశాడు. కానీ చివరి ఓవర్ హర్షదీప్ సింగ్ లాస్ట్ ఓవర్లో 27 రన్స్ కొట్టాలి. అక్కడ కూడా చివరి ఓవర్లో ఫస్ట్ బాల్కి మరి రన్అట్ కావడం, తెవాటి రన్అట్ కావడం ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు అక్కడ మ్యాచ్ టర్న్ అయిందని చెప్పుకోవాలి. సో రూదర్ఫర్డ్ తర్వాత ట్రై చేసిన మ్యాచ్ని గెలిపించలేకపోయాడు. మొత్తం మీద ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్. మనం స్టార్టింగ్ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి అనుకున్న ఫ్యాన్స్కి కిక్ ఇస్తూ 200 పైగా నమోదవుతున్నాయి. సన్ రైజర్స్ మ్యాచ్లో ఎలాగా ఒక హైయెస్ట్ స్కోర్ నమోదైంది. తర్వాత నిన్న లక్నో వర్సెస్ ఢిల్లీ, ఈరోజు గుజరాత్ వర్సెస్ పంజాబ్. ఒక అద్భుతమైన మ్యాచ్ అభిమానులు అలరించిందని చెప్పుకోవాలి. మొత్తం మీద శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని ఫస్ట్ టైం పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్సీ ఇచ్చింది. సో తను వేలంలో తీసుకుంది. ఖచ్చితంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ నుంచి తను తీసుకుందో ఆ అంచనాలు నిలబెట్టుకునే విధంగా ఫస్ట్ మ్యాచ్లో ఒక గ్రాండ్ విక్టరీని అందించి సీజన్ని ఒక అద్భుతమైన విజయంతో స్టార్ట్ చేశాడు పంజాబ్ కింగ్స్ తరఫున. మొత్తం మీద శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి ఈ సీజన్ సవాల్ కానుంది. సో దానికి తగ్గట్టుగానే అతను ముందడుగు వేయడం వాళ్ళ పంజాబ్ కింగ్స్ అభిమానులకి మంచి సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి.